Hey guys, welcome to my YouTube channel Government Job Updates. Guys, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. దానిలో 2423 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. దీనికి తగ్గ క్వాలిఫికేషన్స్ 10th ఇంటర్ డిగ్రీ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కానీ విజిట్ చేసి ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ మీద కూడా ట్యాప్ చేయండి. నెక్స్ట్ వచ్చే ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్స్ అనేది మీకు రిసీవ్ అవుతా ఉంటాయి. ఇది ఎస్ఎస్సి ఫేజ్ 13 నోటిఫికేషన్. ఇందులో మీరు చూసినట్లయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 2nd జూన్ 2025 నుంచి 23rd జూన్ 2025 వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇది కంప్లీట్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది ఒక డేట్స్ 24th జూలై 2025 నుంచి ఆగస్ట్ 4th 2025 వరకు జరుగుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం అప్లికేషన్ పెడుతున్నారో వాళ్ళు ముందుగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నాక అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ అయ్యి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో లాగిన్ అయ్యి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. నేను ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూపిస్తాను. ఇలా రిజిస్టర్ నవ్ అని ట్యాప్ చేస్తే మనము డాష్బోర్డ్లోకి అయితే ఎంటర్ అవుతాము. మన 4 స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మనం కంటిన్యూ అనేది ట్యాప్ చేస్తే మనం పర్సనల్ డీటెయిల్స్లోకి అయితే ఎంటర్ అవుతాము. ఇక్కడ మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా మనం 2 టైమ్స్‌గా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేశాక ఇక్కడ చెక్ బాక్స్ అనేది ట్యాప్ చేయాలి. అండ్ ఇక్కడ ఓటీపీ అనేది మనకి జనరేట్ అయ్యి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ ఫోన్ నెంబర్ ఏదైతే లింక్ అయ్యి ఉంటుందో ఆ నెంబర్‌కి మాత్రమే ఓటీపీ అనేది జనరేట్ అయ్యి ఉంటుంది. ఆ ఓటీపీతో మనం ఆధార్ కార్డ్ నెంబర్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ 10th సర్టిఫికేట్ లో ఏ నేమ్ అయితే ఉంటుందో దాని ప్రకారమే ఇక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీ నేమ్ అయితే చేంజ్ అయ్యి ఉంటే ఇక్కడ మీ చేంజ్ అయిన నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డులో కానీ మీ 10th సర్టిఫికేట్ లో కానీ మీ నేమ్ అయితే చేంజ్ చేసి ఉంటే ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ జెండర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th సర్టిఫికేట్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అండ్ ఇక్కడ మీ మదర్ నేమ్ యాజ్ పర్ 10th సర్టిఫికేట్ ప్రకారంగా 2 టైమ్స్‌గా మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ 10th క్లాస్ బోర్డు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ 10th మార్క్ లిస్ట్, రోల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ 10th పాస్డ్ అవుట్ ఇయర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీ హైయర్ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్, మీ గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, డిప్లొమా అయితే డిప్లొమా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ సెండ్ ఓటీపీ అనేది మీకు జనరేట్ అవుతుంది. దాంతో మీ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీ యాక్టివ్ లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. దానికి ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనేది మనం ట్యాప్ చేసి సెకండ్ పేజ్ కి అయితే ఎంటర్ అవుతాం. దానికన్నా ముందు మన ఏ ఈమెయిల్ ఐడితో అయితే మనం వ్యాలిడేషన్ కంప్లీట్ చేసామో ఆ ఈమెయిల్ ఐడికి ఓటీఆర్ ఐడి అండ్ 6 డిజిట్ పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఓటీఆర్ తో అండ్ 6 డిజిట్ పాస్వర్డ్ తో మనం లాగిన్ అయ్యి మన పర్సనల్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీ యొక్క ఈమెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది జనరేట్ అయ్యి ఉంటుంది. దాంతో మనం లాగిన్ అయ్యి మన పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం ఫస్ట్ లాగిన్ అవుదాం. లాగిన్కి వెళ్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన టెంపరీ 6 డిజిట్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. లాగిన్ అయితే ఇలా మీరు పాస్వర్డ్ క్రియేషన్ పేజ్కి అయితే ఎంటర్ అవుతారు. ఇక్కడ మీ ఓల్డ్ పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓల్డ్ పాస్వర్డ్ అంటే ఆల్రెడీ మనకి ఈమెయిల్కి వచ్చిన 6 డిజిట్ పాస్వర్డ్ అనేది ఓల్డ్ పాస్వర్డ్. మనం న్యూ పాస్వర్డ్ అనేది మనకి నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను నాకు వచ్చిన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మనం పెట్టుకోవాలి అనుకున్న న్యూ పాస్వర్డ్ ని ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే ఉంటుంది. పాస్వర్డ్ సెక్యూరిటీ క్వశ్చన్స్ ఏ సిటీలో అయితే బార్న్ అయ్యారు అక్కడ అండ్ సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కి వెళ్తే నెక్స్ట్ పేజ్ అనేది మనం ఎంటర్ అవుతాం.
ఇక్కడ మన నెక్స్ట్ పేజ్ ఎంటర్ అయిన తర్వాత మన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి మనం లాగిన్ అయితే చేసుకోవాలి. మీరు లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే మీరు ఎంటర్ అవుతారు అడిషనల్ డీటెయిల్స్ లోకి. ఇక్కడ మీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ నేషనాలిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఏవైతే మోల్స్ ఉన్నాయో సేమ్ అదే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే డిజేబుల్ పర్సన్ అయితే అప్లై చేస్తున్నారో ఇక్కడ ఎస్ అని ట్యాప్ చేసి ఏ విధమైన డిజేబిలిటీ ఉందో అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నో అనే వాళ్ళు ఉంటే నో అని ట్యాప్ చేయండి. ఇక పర్మనెంట్ అండ్ ప్రెసెంట్ అడ్రస్ అనేది యాజ్ పర్ ఆధార్ ప్రకారం మాత్రమే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనేది ట్యాప్ చేస్తే మనం ఫైనల్ స్టెప్ అనేది ఎంటర్ అవుతాము. మీరు అడిషనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక అండ్ లాస్ట్ స్టెప్ కి అయితే మీరు ఎంటర్ అవుతారు డిక్లరేషన్ కి. ఇక్కడ చెక్ బాక్స్ అనేది ట్యాప్ చేయాలి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ అన్ని యాక్సెప్ట్ అయిన తర్వాత ఒకసారి మీరు చేసిన డీటెయిల్స్ అన్నిటిని ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు డిక్లేర్ అనేది ట్యాప్ చేయండి. ఇక్కడ ఇలా సక్సెస్ అనేది వస్తుంది అండ్ ఓకే అని ట్యాప్ చేయండి. ఇలా మీ డాష్ బోర్డ్ లోకి అయితే ఎంటర్ అవుతారు. ఇక్కడితో మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా పెట్టాలి అనేది నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.